భలే మహామంగా, మీరు ఎంత గొప్ప పద్ధతి పాటించారంటే నేను ఒప్పుకోక తప్పదు. నేను అనుసరించిన పద్ధతి సరైందేనని నేను అనుకుంటున్నాను. మీరు లేకుండా ఫలించేది కాదు రుకయ్య బేగం. కేవలం పూర్తిగా మీ కారణంగానే షెహన్షా బెనజీర్ని పెళ్లి చేసుకోవటానికి అంగీకరించారు. అంతేగా, జలాల్కి నా మాటని ఎన్నడూ కాదనే అలవాటు లేదు. ఎందుకంటే ఆయన మస్తిష్కంపై పెత్తనం చెలాయిస్తున్నది నేనే కదా. నిస్సందేహంగా. కానీ ఒకటి మాత్రం చెప్తాను రుకయ్య బేగం, ఎందుకునో నాకివాళ ఎలా అనిపించిందంటే జలాల్ బెనజీర్తో పెళ్లికి ఒప్పుకోవడానికి అసలు కారణం ఏమిటన్నది జోధా బేగంని వ్యతిరేకించటానికి అనిపించింది. అంటే ఇప్పటికీ ఆ జలాల్కి జోధా బేగం మత్తు దిగినట్టుగా లేదు. త్వరలోనే అది దిగిపోతుంది. మీరే చూశారు కదా జలాల్ నా మాటకి ఎంత విలువ ఇచ్చారో. ఒకవేళ జోధా బేగం అయిష్టత వ్యక్తం చేసినందువల్లే వారు ఆ పెళ్లి చేసుకుంటున్నారంటే దానివల్ల నష్టమే ఉంది. అది మనకి మంచిదేగా మహాం. ఇంకో విశేషం ఏంటంటే నాకు ఈ ఆలోచన జోధా బేగం ఆలోచన నుంచే పుట్టింది. పోనీలేండి, ఇప్పుడు బెనజీర్కి షెహన్షాకి ఎంత తొందరగా పెళ్లితే అంత మంచిది. అప్పుడు జోధా బేగంని ఆగ్రా నుంచి వెళ్లగొట్టడం నాకు మరింత తేలికైపోతుంది. నా జలాల్ని నెట్టేసిందిగా ఆవిడ, ఇప్పుడు నేనే ఆవిడ్ని నెట్టేస్తాను. ఆవిడ హోదా నుంచి తోసేస్తాను. బెనజీర్ని ఆవిడ స్థానంలో కూర్చోబెడతాను. తమరు చక్కగా సెలవిచ్చారు రుకయ్య బేగం. కానీ ఎలాగో అలాగా బెనజీర్కి జలాల్కి వీలైనంత తొందరగా పెళ్లి జరిగేలా చూడండి. ఎందుకంటే జోధా బేగం చూస్తూ ఊరుకునే రకం కాదు. పోనీలేండి, ఈ లోపల ఒక పని చేద్దామా? మన తొలి విజయానికి గాను ఉత్సవం చేసుకుందాం మనిద్దరమే. దానిదే ఉంది. జోదా, దయచేసి కొంచెం నిబ్బరించుకోవాలి. మీరు ఎలా నిబ్బరించుకోను మోతి? నన్ను నేనెలా ఓర్చుకోగలను? క్షణ క్షణం ఆ విషకన్య షహిన్షాకి మరింత చేరువైపోతుంది. పైగా షహిన్షా ఏమో తనని వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. షహిన్షాకి ఆపద మరీ దగ్గరైపోతుంది మోతి. నేనేమీ చేయలేకపోతున్నాను. ఇప్పుడు నేను షహిన్షాని ఎలా కాపాడుకోవడం? షహిన్షాకి జరగకూడదు జరిగితే నన్ను నేను ఈ జన్మలో క్షమించుకోలేను మోతి. నేను వారిని కాపాడి తీరాలి. మిమ్మల్ని మీరే ఎందుకు వంచుకుంటారు జోదా? మీ ఆందోళనకు కారణం అది కాదు. ఆ బెనజీర్కి షెహన్షాతో వివాహం అవుతోందని కదూ. నిజానికి మీరు షెహన్షా గారిని ప్రేమించడం మొదలు పెట్టారు. మోతి, నేను నీకు ఇది వరకు కూడా చెప్పాను. నా మనసులో అలాంటి అభిప్రాయమే లేదు షహిన్షా గారి పట్ల. మీరు అలా నోటితో అంటున్నారు జోదా, కానీ ఎవరి మనసులో భావమైనా ముఖం చూస్తేనే తెలిసిపోతుంది. మీ ముఖంలో కనిపిస్తున్న ఆందోళన చూస్తుంటే తెలుస్తోంది మీరు షెహన్షా గారిని ఎంతగానో ప్రేమిస్తున్నారని. పైగా ఓ సంగతి తెలుసా మీకు? షెహన్షా గారు బెనజీర్ని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారో తెలుసా? మీలో అసూయ పుట్టించడానికి చేసుకుంటున్నారు. మీరోసారి నెట్టేశారు కదా, అందుకు ప్రతీకారం తీర్చుకుంటున్నారు. అందుకే మిమ్మల్ని బాధ పెడుతున్నారు. మీకు మేము చాలా తక్కువ వ్యవధిస్తున్నామని తెలుసు ఖాన్ సాబ్. అయినప్పటికీ మేము కోరుకునేది ఏమిటంటే మీరు అతి త్వరగా మాకు బెనజీర్కి పెళ్లి చేసే ఏర్పాట్లు చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఇది కేవలం బెనజీర్ భద్రత కోసం కాదు, అది ముఖ్యంగా తను ఒక విషకన్య అని రాజ్యంలో వ్యాపిస్తున్న వదంతుల్ని నివారించడానికి. నేను మీరు అలా అనడాన్ని అర్థం చేసుకున్నాను హుజూర్. అన్ని ఏర్పాట్లు సకాలంలోనే పూర్తవుతాయి. అదే మంచిది ఖాన్ సాబ్. తమరి నుంచి మేము ఇదే ఆశిస్తున్నాం. మీరు తప్పుగా అనుకోకపోతే తమరు శ్రేయోభిలాషిగా నేను మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? ఖాన్ సాబ్, మీరు మా శ్రేయోభిలాషిగా మమ్మల్ని ఏదైనా అడగచ్చు. షహిన్షా, తమరు ఏ విషయంలోనో ఆందోళన పడుతున్నట్టున్నారు. మీరు లోపల ఆందోళన చెందడానికి కారణం ఏంటి? అలాంటిదేం లేదు ఖాన్ సాబ్. ఏదో చలి ప్రభావం అనుకుంటాను. వాతావరణంతో పాటు తత్వంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి కదా. మీరిక వెళ్ళొచ్చు ఖాన్ సాబ్. సలాం షహిన్షా. ఇక మీరు దీన్ని ద్వేషం అనుకున్నా సరే,
లేక షహీన్షా గారు ప్రతీకారం అనుకున్నా సరే, కానీ నాకొకటి స్పష్టంగా తెలుస్తోంది. ఇది కేవలం ప్రేమ మాత్రమే. జోదా, మీరు షహీన్షా గారిని నెట్టేసినప్పటి నుంచి వారి ముఖంలో నవ్వనేదే మాయమైపోయింది. ఎక్కువగా ఒంటరిగానే ఉంటున్నారు. ఒక విచిత్రమైన అసంతృప్తి కనిపిస్తుంది వారి వదనంలో. పెళ్లికి ముందు నేను తమరికి 2 షరతులు విధించదలిచాను. మొదటిది, వివాహం తర్వాత కూడా నేను నా మతాన్ని మార్చుకోబోను. ఇక రెండవది, నా వెంట నా చిన్ని కృష్ణుణ్ణి కూడా ఆగ్రాకి తీసుకొస్తాను. మేము మీ 2 షరతుల్ని అంగీకరిస్తున్నాం. ఆ రాత్రి తర్వాత మీలో కూడా అంత ఆనందమే కనిపించలేదు. మోతి, ఎన్నిసార్లు నీకు చెప్పాలి? నా మనసులో షహీన్షా గారి పట్ల అలాంటి భావం ఏమీ లేదు. అయితే ఇంకే, ఆ బెనజీర్నే వారు పెళ్లి చేసుకొనివ్వండి. మధ్యలో మీరెందుకు అడ్డుపడుతున్నారు? అది నాకు తెలీదు. కానీ ఒక విషకన్యని షహీన్షా పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోను. నేను వారిని భర్తగా ఒప్పుకోకపోవచ్చు, అయినా వారు నా సౌభాగ్యానికి చిహ్నం కదా. నేను వారలా అంతం కావడానికి ఒప్పుకోను. వారికి నా మీద కోపం రావచ్చు, నన్ను శిక్షించవచ్చు, చివరికి నన్ను ఆగ్రా నుంచి వెళ్ళగొట్టొచ్చు. నేను వారిని ఎలాగైనా కాపాడుకోవాలి మోతి. ఎట్టి పరిస్థితుల్లో వారిని కాపాడుకోవాలి. ఎందుకంటే నేను వారిని నువ్వు వారిని అని ఆగిపోయావే జోదా. నేను వారిని నేను ముందు షరీఫుద్దీన్ గారిని కలవాలి. నేను ఇవాళ ఎలా ఉన్నాను జాకిరా? అత్యంత అందంగా ఉన్నారు. సరే గాని బెనజీర్, బావిలో దూకేసిన ఆ నాటకం ఎందుకు ఆడావో నాకు అర్థం కాలేదు. ఇవాళ ఈ దుస్తులు ధరించానంటే ఇదంతా ఆ నాటకం చలివే. షహీన్షా గారి దయాజాలి పొందాలంటే అదే సరైన అవకాశమని నాకు అనిపించింది. నేను బావిలో దూకడానికి ముందు ఆ సైనికులు నా వైపే రావడం చూశాను. అంతే. ఆ తర్వాత అంతా నేను కోరుకున్నట్టే జరిగింది. నేనేమో బావిలో దూకేశాను. మొగలాయి సైనికులు నన్ను బయటికి తీసుకొచ్చారు. నా గాయాల్ని చూసి షహీన్షా గారి హృదయం ద్రవించిపోయింది. ఇక మిగిలిందంతా నా దొంగ ఏడుపు చేసేసింది. బాణం గురి తప్పకుండా తగిలింది. మరి అబుల్ మాలి పట్ల నీకు విశ్వాస పాత్రత లేదా? ఒక రాణి కావాలనే నీ లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేస్తావా? విశ్వాసం ఈ బెనజీర్ చూపించి తీరుతుంది. అలాగే నా లక్ష్యం కూడా నెరవేరిపోతుంది. అయినా నేను అబుల్ మాలినేగా ఇష్టపడేది. వా, కోరుకునేది అబుల్ మాలిని, మహారాణి కాబోయేది ఆ జలాల్కు. నేను మహారాణిని అయ్యే తీరుతాను. అయితే అది షహీన్షా జలాల్కి కాదు, షహీన్షా అబుల్ మాలికి. పెళ్లికి ముందే నేను జలాల్ని అంతం చేసేస్తాను. నేను వారి బేగంని కావడానికి ముందే ఆగ్రా అంతటా వారి మృతికి విషాద ఛాయలు అలుముకుంటాను. అప్పుడు నేను అబుల్ మాలిని విడిపిస్తాను. అబుల్ మాలి షహీన్షా అవుతాడు. అప్పుడు నేనేమో వారి మహారాణిని. ఈ పెళ్ళనేది షహీన్షాని అంతం చేయడానికి ఒక దారి లాంటిది జాకిరా. ఏమి నా అదృష్టం! నేను ఏ లేఖ పంపించకుండానే స్వయంగా జోదా బేగం నన్ను కలవడానికి రావడం నా అదృష్టం. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ షహీన్షా గారి ప్రాణాల్ని కాపాడుకోవాలి. వారు బెనజీర్ని వివాహం చేసుకోనున్నారు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. నేను వారిని ఎలా ఆపడు? ఆ వ్యక్తి అంటే మీకెంతో ప్రేమ కదూ? మీరు మీ హద్దుల్ని అతిక్రమిస్తున్నారు షరీఫుద్దీన్ గారు. దయచేసి మన్నించండి బేగం సాహిబా. అలా అనడంలో నా ఉద్దేశం ఏమిటంటే షెహెన్షా చాలా అదృష్టవంతుడని, వారికి మీలాంటి బేగం దొరకడం అదృష్టమని. ఇక చెప్పండి, ఈ సేవకుడు మీకోసం ఏం చేయాలో? నేను బెనజీర్ విషకన్య అని షహీన్షాకి చెప్పడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. షహీన్షా గారు పరీక్షించి కూడా చూశారు. కానీ తను ఎలా తప్పించుకుందో నాకు తెలియడం లేదు. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే నాకు బెనజీర్ అంటే అసూయని, అందుకే తన మీద అబద్ధపు ఆరోపణలు చేశానని. నా మీద ఏ ఒక్కరు నమ్మకం ఉంచడం లేదు. కానీ నేను మిమ్మల్ని పూర్తిగా నమ్ముతాను. నేనేగా మీకు బెనజీర్ సంగతి చెప్పిన వాణ్ణి.
నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వివాహాన్ని ఆపి తీరాలి. కానీ అందుకు నాకే దారి కనిపించడం లేదు. దారి లేకపోలేదు, కానీ అది చాలా అపాయకరమైన దారి. మరి మీరు షెహన్షా కోసం అపాయాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమా? షహిన్షా గారి ప్రాణాలు కాపాడడానికి నేను ఏ దారిలోనైనా వెళ్ళడానికి సిద్ధమే. వారు మొఘలై సామ్రాజ్యానికి షహిన్షా ఎంత మందికి వారికి దీర్ఘాయుషు కలగాలని ప్రార్థిస్తారు. ఆ దారేంటో నాకు చెప్పండి. మీరు వెళ్లి బెనజీర్ గుట్టు రట్టు చేయాల్సి ఉంటుంది. కానీ అదెలా? ఆధారాలు లేకుండా ఎవరు నా మాట నమ్మడం లేదే. అందుకేగా ఈసారి మీరు సాక్ష్యాధారాలతో అందరికీ తెలియచేయాలి. నేరం చేస్తుండగా బెనజీర్ని పట్టుకోవాలి మీరు. విషకన్యకి విశిష్ట వేళలో పాము విషపానం చాలా అవసరం అవుతుంది. అసలు పాము అనేదే బెనజీర్కి దొరకకుండా చేసేయాలి మీరు. దాంతో తనకి కోపం వచ్చి తన నిజ రూపాన్ని తప్పకుండా చూపించేస్తుంది. సరే, ఇక నాకు సెలవు. ఏం జరిగింది యజమాని? సాబీర్, ఆగ్రాలో ఏదో ఇబ్బందులు తలెత్తుతున్నాయని నాకు అనిపిస్తోంది. యజమాని, మీరు సరేనంటే షహన్షా గారికి లేఖ ద్వారా ఈ సంగతి తెలియజేయవచ్చు. వద్దు సాబీర్, అన్నీ వాటంతటవే చక్కబడతాయి. ఎందుకంటే నల్లమబ్బులు ఎంతగా ముసురుకున్నా అవి తొలగిపోక తప్పదు. ఆ తరువాత సూర్యకాంతి అన్ని వైపులా వ్యాపిస్తుంది. 2 సాటిలేని మహాశక్తులు, 2 విభిన్న ఆలోచనలు, అలాగే 2 విభిన్న వ్యక్తిత్వాలు ఏకం కానున్నాయి. అతి త్వరలోనే ఈ లోకం మార్పును ప్రత్యక్షంగా చూడబోతోంది. ఆ ఒక్క మార్పు ప్రేమ కారణంగా జరగబోతోంది. మీకెందుకని అలా అనిపిస్తుంది? ఇది ఆ ఖుదా ఇస్తున్న సందేశం. ఇకపై జరగబోయేదాన్ని చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖిస్తారు. వ్యక్తుల యొక్క వ్యక్తిత్వమే మారిపోతుంది. అలాగే దానితో పాటే షెహన్షా జలాల ఆలోచనే మారిపోతుంది. అప్పుడే వారికి తన పేరుకి అర్థమేంటో తెలుస్తోంది. మహమ్మద్ అంటే ఏమిటో తెలుసుకుంటారు. ఉప్పొంగుతున్న ప్రేమ వల్ల కొండల వంటి కాలాన్నే కూలదోయనుంది. యా ఖుదా, దయ చూపించు తండ్రి. అమీజాన్, మేమున్న పరిస్థితి ఎటువంటిది అంటే ఆ బెనజీర్తో వివాహం వైభవంగా జరగటం మాకిష్టం లేదు. ఎందుకంటే వైభవంగా జరగాల్సిన పెళ్లి మా తమ్ముడైన మిర్జా పెళ్లి మాత్రమే. పైగా ఈ పెళ్లి కేవలం బెనజీర్ భద్రత కోసమే జరుగుతోంది. నువ్వంటున్నది నిజమే జలాల్, కానీ అయినప్పటికీ ఇంకోసారి ఆలోచించు. ఆలోచించడానికి ఏముంది అమీజాన్? జరిగిందంతా కూడా అందరూ కళ్ళారా చూశారు. మేం బెనజీర్ని పెళ్లి చేసుకుని తనకి భద్రత కల్పించాలి, లేదంటే తనని ప్రజలకు అప్పగించాలి. ఒకసారి ఆదం ఖాన్ విషయంలో ఏం జరిగిందో మీకు బాగా తెలుసు. అప్పట్లో ఆదం ఖాన్ విషయంలో ప్రజలు అతని నెత్తురు కళ్ళ చూడాలనుకున్నారు. బెనజీర్ విషయంలో కూడా అలాంటిది జరగటం మాకు ఇష్టం లేదు. ఆదాబ్ షెహన్షా, బెనజీర్ తమర్ని కలవటానికి వచ్చారు. పంపించా. ఆదాబ్ షహిన్షా. చెప్పండి బెనజీర్. నా మనసు మాత్రం నాకు పెళ్లి జరగాలని కోరుకుంటుంది, కానీ బుర్ర మాత్రం ఏం చెప్తుందంటే ఒక దాసీకి ఇది సాధ్యం కాదంటుంది. కానీ మీ దయార్థ హృదయం వల్ల నా కల ఇప్పుడు నెరవేరబోతోంది. మా అమ్మ నాకు చెప్పేది, నాకు పెళ్లి కుదిరినప్పుడు పెళ్లికి ముందు భర్తతో కలిసి దర్గాకి తప్పకుండా వెళ్లాలంది. నాకు తెలిసి యమునా నదికి ఆవలి వైపు పెద్ద తోటలో మౌలా దౌలత్ షా గారి దర్గా ఉందట. తమరు అనుమతిస్తే మేము షెహన్షా గారితో కలిసి అక్కడికి వెళ్లాలనుకుంటున్నాం. దీనికి అనుమతితో పని ఉంది బెనజీర్. ఒక పవిత్ర స్థానానికి వెళితే మనశ్శాంతి లభిస్తుంది. అందుకని ఇవాళ రాత్రే మేము మీతో కలిసి అక్కడికి వస్తాం. శుక్రియా షెహన్షా. ఆదాబ్. నువ్వు మంచి ఆలోచన చెప్పావు జాకిరా. షెహన్షా గారు వెనువెంటనే అంగీకరించారు. వారు నాతో రావటానికి సరే అన్నారు. నేనెదురు చూస్తున్న అవకాశం చివరికి దొరికింది. దర్గాకి వెళ్తున్న వేళలో నాకు షెహన్షాకి మధ్య అటు జోదా బేగం కానీ ఇటు మొగలాయి సైనికులు కానీ ఉండరు. నిజమే.
కానీ ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నీ లక్ష్యాన్ని నెరవేర్చుకొని తీరాలి బెనజీర్. ఎందుకంటే ఈ అవకాశం కూడా చేజారిపోతే చాలా కష్టమైపోతుంది. అంతేకాక పెళ్లి ఏర్పాట్ల కోసం అందరూ షెహన్షాను చుట్టిముట్టి ఉంటారు. అప్పుడు నీకు అవకాశమే దొరకదు. అన్నట్టు ఇంకొకటి, యమునా నది దాటుతున్నప్పుడు నావలో కేవలం నువ్వు షెహన్షా మాత్రమే ఉంటారు. ఇక మా చుట్టుపక్కల కేవలం నీళ్లే ఉంటాయి. ఇక షెహన్షా తప్పించుకోవడం కుదరదు. నేను నా పని ముగించిన తర్వాత స్వయంగా నీళ్ళలోకి దూకేస్తాను. అప్పుడు ఏ ఒక్కరికి నా జాడ కూడా తెలీదు. పాపం ఆ షెహన్షా ఖుదా మీద భక్తితో బయలుదేరుతున్నారు. కానీ తన గమ్యం చేరుకోవడానికి ముందే ఖుదా చెంతకు చేరుకుంటారు. దాంతో అబుల్ మాలీ బయటికి వచ్చేస్తాడు. నాకు అబుల్ మాలీకి పెళ్లి జరుగుతుంది. ఆదాబ్ మహారాణి గారు, సలీమా బేగం వేయించేసి ఉన్నారు. పంపించు వారిని. సలాం వాలేకుం అత్తయ్య గారు. వాలేకుం అసలాం. కూర్చో. శుక్రియా. అందరూ వెళ్ళండి. సలీమా బేగం, నా మనసులో ఒక ప్రశ్న తలెత్తుతోంది. మీ సలహాకి జలాల్ కూడా ఎంతో విలువనిస్తాడు. అందుకని నేనేమనుకున్నానంటే సలహా కోసం మిమ్మల్ని పిలిస్తే బాగుంటుంది అని. నేను మీకేం సలహా ఇవ్వగలను అత్తయ్య గారు? నాకే ఏ దిక్కు తోచడం లేదు. ఆ విషయంలోనేనా? జోధా బేగం, నేను ఆలోచిస్తున్న విషయాన్ని మీరు కూడా ఆలోచిస్తున్నారని తెలిసి నాకెంతో సంతృప్తిగా ఉంది. జోధా బేగం బెనజీర్ మీద చాలా తీవ్రమైన ఆరోపణ చేసింది. కానీ దర్బార్లో అదేది రుజువు కాలేకపోయింది. అంటే దాన్ని బట్టి జోధా ఏదైతే చూసిందో అది పొరపాటా? అత్తయ్య గారు, జోధా బేగం కాకుండా వేరొకరు అయ్యుంటే వాళ్ళు భ్రమలో పడ్డారని నేను అనుకునేదాన్ని. కానీ ఇంతవరకు జోధా బేగం అబద్ధాలు చెప్పగా నేను వినలేదు. అలాగే ఎవరిపైనా కుట్ర పన్నడం కూడా నేను చూడలేదు. నా మనసు కూడా అలాగే అనిపిస్తోంది. జోధా ముందు వెనుక ఆలోచించకుండా ఎవరి మీద అలాంటి ఆరోపణ ఎప్పటికీ చేయదని. నిస్సందేహంగా అత్తయ్య గారు, ఒక్కోసారి నిజం నిరూపించడానికి సాక్ష్యాధారాలు లేకపోవచ్చు. కానీ ఆధారం లేనంత మాత్రాన నిజం నిజం కాకపోదు కదా. అంటే నిజంగానే జలాల్ ప్రాణాలు అపాయంలో ఉన్నాయన్నమాట. మనం బెనజీర్ మీద గట్టి నిఘా వేసి ఉంచాలి. అలాగే జోధాకి తను చెప్పింది నిరూపించుకోవడానికి మరొక అవకాశం ఇవ్వాలి. మీతో మాట్లాడాక నాకు ధైర్యం వచ్చింది అత్తయ్య గారు. అయితే సరే, నీకు ఏది మంచిదనిపిస్తే ఆ పనే చేద్దాం. కళ్ళు చెవులు అప్రమత్తంగా ఉంచుకొని బెనజీర్ మీద గట్టి నిఘా వేసుంచు. అన్నట్టు ప్రస్తుతం జోధా బేగంకి మీ తోడు అండా ఉండటం, మీ అమూల్యమైన సలహాల అవసరం ఉంది. నేను తమరి ఆదేశాన్ని పాటిస్తాను. నీతో మాట్లాడాక చాలా ప్రశాంతంగా ఉంది. ఖుదాఫీస్. ఖుదాఫీస్. చూసావా మోతి, ప్రతిరోజు నేను ఈయన గారికి పూజ చేస్తాను, హారతిస్తాను, నైవేద్యం పెడతాను. కానీ నాకు అవసరమైనప్పుడు మాత్రం ఈయన గారు నవ్వుకుంటున్నారు. ఆయన ఎప్పుడు మీకు సాయం చేస్తూనే ఉన్నాడుగా. ఆయన మీద మీకు నమ్మకం లేకపోతే అన్ని దీపాలు ఎందుకు వెలిగించినట్టు? ఏం చేయను? ఈయన నన్ను వదిలేస్తే వదిలేయొచ్చు మోతి, కానీ నేను మాత్రం ఆయన్ని విడిచిపెట్టను. అన్నీ తెలిసి గనకే నవ్వుతున్నారు. కన్నయ్య, నేను కోరేది ఒక్కటే, నువ్వు ఆ బెనజీర్ బారి నుంచి షహిన్షాని రక్షించు. నేనేమీ చేయలేని స్థితిలో ఉన్నాను. ప్రణామాలు జోధా బేగం. సలీమా బేగం తమని కలుసుకోవడానికి వచ్చారు. వారిని సగౌరవంగా లోపలికి పంపించు.